కరీంనగర్ జిల్లా కేంద్రంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో చొప్పుదండి మాజీ ఎమ్మెల్యే సుంకం రవిశంకర్ విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తెలంగాణ జాతిపితగా గుర్తింపు పొందిన కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించారని గుర్తు చేశారు. అనంతరం 10 ఏళ్ల పాటు సుపరిపాలన అందించి దేశంలోనే తెలంగాణను ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాంటి తెలంగాణ బాపు కేసీఆర్ పై ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని సుంకెం రవిశంకర్ హెచ్చరించారు. అలాగే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ దౌడ మనుష పథకాలం ఎంత దారుణంగా అంటే ఈ రాష్ట్రంలో ఆ రోజు ఆత్మీయ సమ్మేళనం పొందుతున్నటువంటి సర్పంచులు అక్కడ మహిళా పౌరులు కూడా ఉన్నారు, మహిళా చెల్లెళ్ళు కూడా ఉన్నారు, తల్లులు కూడా ఉన్నారు. ఆ భాష ఎంత దారుణంగా ఉందంటే ఆ మహిళల ముందర కూడా ఈ అబ్బా అని ఈ రాష్ట్ర మాజీ మంత్రివర్గం మంత్రిగా పనిచేసినటువంటి ఈ రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తనను పట్టుకొని మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా పిల్లలు ఆడుతూ మాట్లాడుకుంటూ స్నేహంలో కూడా నీ అబ్బా అనగానే వారి దౌడ దండలు వలపడతారు. ఒక్క క్షణం కూడా ఆలోచించరు, ఒక్క క్షణం కూడా ఆ దౌడ వలగొట్టడంలో ఒక్క క్షణం కూడా ఆలోచించారు. అది ఎంత సూపదైనా కూడా. కానీ ఇవాళ నువ్వు ఎవరి జోలికి వచ్చినావు అనేదాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఒక ముఖ్యమంత్రి ఒక బాధ్యత గల ఈ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక గొప్ప పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఆ పదవికి ఒక కలంకాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ప్రపంచంలో ఉన్నారంటే అది ఒక రేవంత్ రెడ్డి మాత్రమే.